దయచేసి దీన్ని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి. ఆ విజయ్ది కూడా మీరు ఒక్కసారి ఆయన కూడా అమెరికా నుంచి పంపించాడు విజయ్. ఆయన వీడియో నాకు ఆయనే ఫోన్ చేసిండు. ఆయన నాకు ఎవరో కూడా సరిగ్గా పరిచయం లేదు, ఏదో నా దగ్గరకు ఒకసారి వచ్చిండట, నాకు ఫోన్ చేసి నా వీడియో పంపిస్తున్నా అన్న, నేను ప్రెస్ మీడియాకు కూడా అందరికి కూడా పంపిస్తున్నా, వీడియో ఒకసారి చూడు అని ఆ వీడియో కూడా పంపించారు. ఒక వీడియో మీరు అందరూ కూడా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రెస్ మీడియాలో కూడా తెలియజేయవలసిందిగా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను విజయ్ మాట్లాడుతున్నాను ఎడిసన్ లీడర్స్ నుంచి. ఈరోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అందులో ఈ శరణ్ చౌదరి, వట్టేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, మీరు నాకు నా కంపెనీలో నాతో పాటు పెట్టుబడి పెట్టండి, నాకు ఒక 20 కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను, మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అని మాకు చెప్పి మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐ అయిన నేను దాదాపు అమెరికా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్ఆర్ఐ అయిన నేను నన్ను మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి 1 ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు 350 ఎకరాలు ఉందని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర 5 కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా 3-4 నెలలు ఆపి తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయండి అని వెనకబడితే 6 నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, అక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలని